క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి నాన్న. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇదే క్వశ్చన్ని మీకు షార్ట్ ఆన్సర్లో చెప్పాను. ఫీల్డ్ ఇచ్చి ఇంటిగ్రల్ డొమైన్ అని చూపించమంటే అది 5 మార్క్స్ నాన్న. ఇంటిగ్రల్ డొమైన్ ఇచ్చి ఫీల్డ్ అని చూపించమంటే అది 10 మార్క్స్ క్వశ్చన్ నాన్న. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సరే క్వశ్చన్ చూద్దాం. ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఇచ్చి ఫీల్డ్ అని చూపించమన్నాడు. చాలా ఈజీగా చేయొచ్చు ఈ క్వశ్చన్ని. ఓకే, ఫస్ట్ లెట్ డి ఈజ్ ఎ ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ అనుకుంటాం. డి అనేది ఒక ఇంటిగ్రల్ డొమైన్ అనుకున్నాం. అందులో ఎలిమెంట్స్ ఏంటంటే ఉన్నాయి, 0 నుంచి ఏఎన్ వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి. 0 నుంచి ఏఎన్ వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడు, ఫస్ట్ లైన్ ఏం రాయలేదు నేను. వాడు డి అనేదాన్ని ఇంటిగ్రల్ డొమైన్ తీసుకున్నాను. అందులో ఎలిమెంట్స్ 0 నుంచి ఏఎన్ వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాను. ఓకే, సో డి హ్యాస్, సో జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేయనన్నా, ఏ1 నుంచి ఏఎన్ వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు, ఏ1 నుంచి ఏఎన్ వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఎన్ని ఎలిమెంట్స్, ఎన్ ఎలిమెంట్స్. ఇంకా ఎక్స్ట్రా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అప్పుడు ఎలా రాశానంటే n+2 ఎలిమెంట్స్ అన్నాను. అదే ఇక్కడ రాశాను. అర్థమవుతుందా? వెరీ సింపుల్. డి అనేది ఒక ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ నాన్న. ఓకే, సో అందులో 0 నుంచి ఏఎన్ వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి నాన్న. ఓకే, ఏ1 నుంచి ఏఎన్ వరకు ఎన్ ఎలిమెంట్స్ నాన్న. ఎక్స్ట్రా 0, 1 అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి, అంటే n+2 ఎలిమెంట్స్ నాన్న. ఓకే, క్లియర్ కదా? సరే, వీ ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలా, డి అనేది ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలా. ఓకే నాన్న. సో ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇంటిగ్రల్ డొమైన్, దానిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఫీల్డ్ అని మనం చూపించాలి. సరే చూపిద్దాం. డి అనేది ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి డి అనేది కామ్యుటేటివ్ రింగ్ కూడా అవుతుంది విత్ యూనిటీ. యూనిట్ అంటే ఎంత అని చెప్పాను నాన్న, 1. చూడన్నా, డి అనేది ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి అదే డి అనేది కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది. దేంతో? యూనిటీతో, అంటే 1తో కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది. అంటే రింగ్ ఆర్ అనుకో, ఆర్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. అంటే 1 చేత రింగ్, కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ. దీనికి 0 డివిజర్స్ లేవు, హ్యాజ్ నో 0 డివిజర్స్. ఈ లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డి అనేది ఇంటిగ్రల్ డొమైన్ అని మనకు తెలుసు. ఇంటిగ్రల్ డొమైన్ అంటే అది కాంపిటేటివ్ రింగ్ అవుతుంది. దేంతో? 1తో, విత్ యూనిటీతో. ఇంకేమున్నాయి? నో 0 డివైజర్స్ లేవు. ఓకే, సరే, 0 డివైజర్స్ లేవు, హ్యాజ్ నో 0 డివిజర్స్. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలా, అంతే కదా? సింపుల్. ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలంటే ఒక్కటి గుర్తుంటే మనకు చాలు. ప్రూవ్ చేయాలంటే ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ కూడా, డిలో ఉన్న ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ కూడా డికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. మనం డీని ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలన్నా. ఓకే, ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటంటే ప్రతి నాన్ జీరో ఎలిమెంట్, డిలో ఉన్న ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ అనేది డిలో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని కలిగి ఉంటుంది అని చూపిస్తే సరిపోతుంది. ఓకే, సరే, అలా చూపించడం కోసం నేను ఏం చేశానంటే నాన్న, లెట్ ఏ అనే ఒక ఎలిమెంట్ని తీసుకున్నాను. లెట్ ఏ బిలాంగ్స్ టు డి, ఏ అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఏ నాట్ ఈక్వల్ టు 0 అనుకున్నాను. నవ్ కన్సిడర్ n+1 ప్రొడక్ట్స్. యాక్చువల్గా మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని? n+2 ఎలిమెంట్సే కదా. కానీ నేను ఎన్ని ప్రొడక్ట్స్ అనుకున్నాను? n+1 ప్రొడక్ట్స్, నాట్ ఎలిమెంట్స్. ప్రొడక్ట్స్ అంటే మల్టిప్లికేషన్. ఏ నుంచి మల్టిప్లై చేయనా? ఏ ఇంటూ 1, ఏ ఇంటూ 2, ఏ ఇంటూ 3, ఏ ఇంటూ ఏఎన్ వరకు మల్టిప్లై చేయరా. ఆ రాసింది ఇక్కడ రాయి. ఓకే, ఏ ఇంటూ 1, ఏ ఇంటూ ఏ1, ఏ ఇంటూ ఏ2, ఏ ఇంటూ ఏ3, ఏ ఇంటూ ఏ4, ఏ ఇంటూ ఏఎన్ వరకు ఎలిమెంట్స్ని రాసుకో ఇక్కడ. ఓకే, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అన్న. ఓకే, బై క్లోజర్ లా ప్రకారం విత్ రెస్పెక్ట్ టు ఇన్ ఆల్ దీస్ n+1 ప్రొడక్ట్స్, ఈ అన్ని ప్రొడక్ట్స్ కూడా డీలోనే ఉన్నాయి అన్నాడు. ఎక్కడ కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు అన్న, వెరీ సింపుల్. సో ఫీల్డ్ అని చూపించాలంటే దాంట్లో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని చూపించాలా. ఆ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని చూపించడం కోసం ఏ అనే ఒక ఎలిమెంట్ని నేను తీసుకున్నాను. సో ఆ ఏ అనేది 0కి సంబంధం లేదు. ఓకే, సరే, ఏ అనేది 0కి సంబంధం లేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ n+2 ఎలిమెంట్స్, కానీ మనం n+1 ప్రొడక్ట్స్ని తీసుకున్నాం. సో అందుకు ఏ ఇంటూ 1, ఏ ఇంటూ ఏ1, ఏ ఇంటూ ఏ2, సో ఆన్ ఏ ఇంటూ ఏఎన్ వరకు మల్టిప్లై చేసి ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ రాసాం. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్లోజర్ లా ప్రకారం డీలో ఉన్నాయి, అంటే ఇంటిగ్రల్ డొమైన్లో ఉన్నాయి అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఓకే ఓకే, సో అందులో కొన్ని 2 ఎలిమెంట్స్ తీసుకో. ఏ ఇంటూ ఏఐ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. మల్టిప్లికేషనే కదా, చూడు. ఏ ఇంటూ 1, ఏ ఇంటూ 2, ఏ2, ఏ ఇంటూ ఏ3, ఏ ఇంటూ ఏ4, సో ఆన్ వెళ్ళినప్పుడు మధ్యలో నాకు ఏ ఇంటూ ఏఐ అనే ఒక ఎలిమెంట్ తగిలింది నాన్న.
ఏ ఇంటూ ఏజే అనే ఒక ఎలిమెంట్ తగిలిందన్న. ఈ రెండు ఎలిమెంట్స్ మీద ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. ఏ ఇంటూ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏజే అని తీసుకున్నాను. ఐకి జేకి సంబంధం లేదు, వాళ్ళిద్దరు ఈక్వల్ కాదు. ఓకే, ఏ ఇంటూ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏజే అని నేను తీసుకున్నాను, సపోజ్ అనుకున్నాను. ఓకే, సరే, ఏ ఇంటూ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏజే అయితే లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారం ఏ పోతే ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే అవుతుంది. సో యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, ఇక్కడ చూడు, మనం ఏమనుకున్నాం, ఇవన్నీ కూడా డీలో ఉన్నాయి అనుకున్నాం. ఓకే, ఇవన్నీ డీలో ఉన్నప్పుడు ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే అవ్వకూడదు. కానీ మనం చేసిన దాని ప్రకారం ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే అయిపోయింది, అవ్వకూడదు అయిపోయింది. కాబట్టి మనం చేసింది ఏంటన్నా, తప్పు. దిస్ ఈజ్ కాంట్రడక్షన్, మనం తీసుకునేది తప్పు. అర్థమైందా? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ ఏం చేసామంటే నాన్న, n+1 ప్రొడక్ట్స్లో చూడండి, n+1 ప్రొడక్ట్స్లో ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి నాన్న. ఓకేనా? సరే, అప్పుడు నేను ఫర్ సపోజ్ ఏ ఇంటూ ఏఐ ఏ ఇంటూ ఏజే అని రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాను. వాళ్ళిద్దరిని ఈక్వల్ అని తీసుకుని ఏని క్యాన్సిల్ చేశాను. ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే. సో ఎలిమెంట్స్ అన్నీ డీలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఈక్వల్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఈక్వల్ అయ్యింది అంటే మనం తీసుకోవడమే తప్పు తీసుకున్నాం. సో విచ్ ఈజ్ ఫాల్స్ లేదా విచ్ ఈజ్ కాంట్రడిక్షన్, మనం తీసుకునే తప్పు. సో ఇది తప్పు అయినప్పుడు రైట్ ఏమవుతుంది, ఈక్వల్ టు తప్పు అయింది, అప్పుడు రైట్ ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు అనేది రైట్ అవుతుంది. అదే రాసుకో, ఏ ఇంటూ ఏఐ నాట్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏజే. సో నాట్ ఈక్వల్ టు అయ్యాయి కాబట్టి ఈ డీకి 0 డివైజర్స్ లేవు. చూడు, ప్రతిది కూడా ఇంటర్లింకింగే. 10 మార్క్స్ ఊరికే ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, జాగ్రత్తగా నేర్చుకోవాలి. చూడు, ఏ ఇంటూ ఏఐ నాట్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏజే, ఇద్దరు నాట్ ఈక్వల్ టు, దాన్ని బట్టి ఐ కూడా జేకి నాట్ ఈక్వల్ టు. ఐ అనేది జేకి ఈక్వల్ కాకపోతే దానికి 0 డివిజర్స్ ఉండవు. therefore D has no 0 divisors. Okay, among these products, ఈ ప్రొడక్ట్స్ అన్ని తీసుకో, ఏ ఇంటూ 1 ఏ ఇంటూ ఏ1 ఏ ఇంటూ ఏ2 ఏ ఇంటూ ఏ3 సో ఆన్ ఏ ఇంటూ ఏఎన్ వరకు ప్రొడక్ట్స్ తీసుకో. ఇవన్నీ కూడా నథింగ్. కానీ ఏదైతే 1 ఏ1 ఏ2 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సేమ్ ఆర్డర్లో ఉంటాయి. సేమ్ నాన్న, సమ్ ఆర్డర్ కాదు, ఇన్ సేమ్ ఆర్డర్, SAME అని రాసుకోండి. సో రాసేటప్పుడు చిన్న మిస్టేక్ ఉంది అక్కడ, సేమ్ ఆర్డర్. ఓకే, సరే చూడన్న, చూడరా ఒకసారి ఇక్కడ మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ చూడు, ఏ ఇంటూ 1 ఏ ఇంటూ ఏ1 ఏ ఇంటూ ఏ2 ఏ ఇంటూ ఏ3 సో ఆన్ ఏ ఇంటూ ఏఎన్ వరకు ఉన్నాయి. ఓకేనా? సరే, ఏ ఇంటూ ఏఎన్ వరకు ఉన్నాయి మన దగ్గర, తీసుకో అవి. ఫస్ట్ ఏ ఇంటూ 1 తీసుకో, ఏమైంది, 1 అయింది. ఏ ఇంటూ 1 ఏమైందన్న, 1 అయింది. అంటే ఏ వాల్యూ ఎంత అయినట్లు, 1 అయినట్టు. అంటే చూడన్న, ఫస్ట్ టర్మ్ ఇదే కదా, ఏ ఇంటూ 1 ఏ ఇంటూ ఏ1 ఏ ఇంటూ ఏ2 సో ఆన్ ఏ ఇంటూ ఏఎన్, ఇవి మన దగ్గర టర్మ్స్. ఫస్ట్ టర్మ్ ఏ ఇంటూ 1 అనే టర్మ్ తీసుకుంటే అది 1కి ఈక్వల్ అయ్యింది. సో దీన్ని బట్టి నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాశాను. ఇక్కడ నేను ఏ ఇంటూ ఏ1 ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చా లేదా? చూడు, ఏ1 ప్లేస్లో 1 ఉంది అనుకున్నాను, ఏ ఇంటూ ఏ1 1 అవుతుందా లేదా? అవుతుంది. సో అందుకే ఏ ఇంటూ ఏ1 ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకున్నాను. అది తెలియాలి నాన్న, ఏ ఇంటూ ఏ1 ఈజ్ ఈక్వల్ టు 1 అని ఎందుకు అనుకున్నానో తెలియాలి. చూడు నాన్న, ఒక్కసారి అబ్జర్వ్ చేయి, నీకు ఆన్సర్ దొరికేస్తుంది. ఏ ఇంటూ 1 అనేది మనకి 1 అయింది నాన్న, ఏ ఇంటూ 1 అనేది 1 అయింది నాన్న. సో దాని ప్రకారం ఏ ఇంటూ ఏ1 కూడా 1 అవుతుంది నాన్న, ఏ ఇంటూ ఏ2 కూడా 1 అవుతుంది నాన్న, ఏ ఇంటూ ఏ3 కూడా 1 అవుతుంది. సో దాని ప్రకారం ఏ ఇంటూ ఏ1 ఏమైనట్లు, 1 అయినట్లు. అదే రాశాను, ఇదిగో అదే రాశాను. సో దేర్ ఎగ్జిస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏజే అని తీసుకున్నాను, బి వాల్యూని ఏజేకి ఈక్వల్ చేశాను. సచ్ దట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం, సచ్ దట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. చూసుకో, బై క్లోజర్ లా ప్రకారం ఏబి ఈజ్ ఈక్వల్ టు 1, లేదా బై కామిటేటివ్ లా ప్రకారం ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. ఇక్కడ బి అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ నాన్న. సో యాక్చువల్గా ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ, ఇదేనా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా? దీన్నే ఇక్కడ నేను ఇన్వర్స్ ప్లేస్లో ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు బిఏ అని రాసుకున్నాను. రాసుకోవచ్చు లేదా? ఏ ఇన్వర్స్ ప్లేస్లో బి తీసుకున్నాను, అలా కూడా రాసుకోవచ్చు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏ ఇన్వర్స్ ప్లేస్లో బిని కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను, బి అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనుకున్నాను. ఏ అనేది 0కి ఈక్వల్ కాదు నాన్న, ఇది ఫస్ట్ కండిషన్, మన దగ్గర ఆల్రెడీ ఉంది ఈ కండిషన్. చూడండి అన్న, ఏ అనేది 0కి ఈక్వల్ కాదు, ఫస్ట్లోనే రాసుకున్నాం ఆ కండిషన్. మనం ఆ కండిషన్ మళ్ళీ రిప్లికేట్ చేసాను అంతే. ఏ అనేది 0కి ఈక్వల్ కాదు, ఏ అనేది డీలో ఉంది. ఓకే, సో ఏ 0కి ఈక్వల్ కాదు, ఏ డీలో ఉంది. ఇక్కడ బి అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఈ ఏని బిని మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది, అంటే బి అనేది ఏమైనట్టు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయిపోయినట్లే. సింపుల్ అయిపోయింది క్వశ్చన్, ఏం లేదు. చూడు కరెక్ట్గా చూడు,
ఇంతవరకు మనం ఏం చేయలేదు నాన్న. ఏ ఇంటూ 1 అని చూపించాం, దాన్ని బట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాం, ఏ ఇంటూ A1 1 అన్నాం. ఓకే, ఏ ఇంటూ A1 1 అయితే బి అనేది ఏ జేకి ఈక్వల్ అవుతుంది నాన్న. బి అనేది ఏ జేకి ఈక్వల్ అయిపోతుంది. సో అప్పుడు ఏని బీని ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం. బి అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ నాన్న. ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యింది, బి అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయ్యింది, ఏ అనేది 0కి ఈక్వల్ కాదు. కాబట్టి డైరెక్ట్గా వాడు మనకి ఏది అడిగాడో అది ప్రూవ్ అయిపోయినట్టు నాన్న. దేర్ ఫోర్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ డీలో ఉన్న ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కలిగి ఉంటుంది. నాన్ జీరో ఎలిమెంట్ అని ఎలా చెప్పారు సార్ మీరు? ఎలా చెప్పారు నాన్ జీరో ఎలిమెంట్ అని? ఇదిగో ఇక్కడ చూడు, నో జీరో డివిజర్స్ అని ఇక్కడ మనం ప్రూవ్ చేస్తాం. దీన్ని బట్టి మనకి ఏ అనే ఎలిమెంట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఏ అనే ఎలిమెంట్కి జీరో డివిజర్స్ లేవు. జీరో డివిజర్స్ లేకపోతే ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ మల్టిప్లికేటివ్ ఇన్వర్సే బి. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది కాబట్టి డి అనేది ఫీల్డ్ అని చెప్పొచ్చు. దేర్ ఫోర్ ఎవ్రీ ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఎ ఫీల్డ్. అంతేనన్నా, పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఏముంది ఇందులో చూడు, నువ్వు ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఎ ఫీల్డ్ అని చూపించాలంటే దీనికి ఒక మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ నువ్వు చూపించాలా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూపించాలంటే అందులో నో జీరో డివిజర్స్ అని చూపించాలా. ఆ నో జీరో డివిజర్స్ అని చూపించడం కోసం ఇదంతా చేసాం అంతే. చూడు, ఓకేనా? సో మనం ఫీల్డ్ని చూపించాలి. ఫీల్డ్ని చూపించాలంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూపించాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూపించాలంటే నో జీరో డివిజర్స్ చూపించాలి. నో జీరో డివిజర్స్ని ఇలా తీసుకెళ్తే ఇక్కడ చూపించాం, నో జీరో డివిజర్స్ అని. తర్వాత మరలా దాన్ని మనం ప్రూవ్ చేసాం ఇక్కడ ప్రూవ్ చేసాం. మరలా దాన్ని ప్రూవ్ చేశాక మనం ఆ ఎలిమెంట్స్ని తీసుకుని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వరకు వచ్చాం. ఆ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఫినైట్ ఇంటిగ్రల్ డొమైన్ అనేది ఫీల్డ్ అయిపోయింది. ఏమైనా కష్టంగా ఉందా ఏ క్వశ్చన్? ఓకేనా? సో 10 మార్క్స్ టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మరొక క్వశ్చన్ ఉంటుంది, అది కూడా 10 మార్క్స్ చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.